మనం నిత్యం అనేక సేవా కార్యక్రమాలను చూస్తుంటాం. వాటిలో ఎక్కువగా విద్య, వైద్యం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. కానీ కొన్ని సేవా కార్యక్రమాలు చూస్తే ప్రత్యేకంగాను విచిత్రంగాను అనిపిస్తోంది. ఆ కోవకు చెందిందే ఈ ఉచిత పత్రి పంపిణీ సేవా కార్యక్రమం. వినడానికి విచిత్రంగా అనిపిస్తున్నా ఇటువంటి సేవ చేస్తున్న జగ్గంపేటకు చెందిన అప్పారావు సేవా తత్పరతపై బీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. కార్యక్రమం ఏదైనా భక్తులకు తన వంతు సేవ చేస్తూ ఉంటాడు జగ్గంపేట శెట్టిబలచిపేటకు చెందిన పాలిక అప్పారావు. ప్రకృతిలో లభించే వాటిని విక్రయించి సొమ్ము చేసుకునేవారు ఎక్కువగా ఉన్న ఈ కాలంలో అతను అటువంటి వాటిని సేకరించి భక్తులకు ఉచితంగా అందిస్తాడు. కార్తీక మాసం వచ్చిందంటే దీపాలు వెలిగించుకునేందుకు మహిళలకు అరటి బొందలను జగ్గంపేట పట్టణంలోని ఇంటింటికి తీసుకువెళ్లి పంపిణీ చేస్తాడు. వినాయక చవితి, శ్రావణ శుక్రవారం పూజలకు పత్రులను పొలాల నుండి సేకరించి తన సొంత వాహనంపై ఇంటింటికి వెళ్లి అందిస్తూ ఉంటాడు. ప్రస్తుతం శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారి పూజలకు సంబంధించిన పత్రులను భక్తులకు పంపిణీ చేస్తున్నాడు. గత 18 ఏళ్లుగా దేవుని సేవ చేస్తున్న వ్యక్తి జగ్గంపేటలో ఉండటం గర్వకారణమని ఎస్ఆర్ బంక్ యజమాని శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. 2006 సంవత్సరంలో దేవుని సేవా కార్యక్రమాలు మొదలుపెట్టిన తాను అప్పటి నుండి వరలక్ష్మి వ్రతాలు, వినాయక చవితి పూజలకు మారేడు, జమ్మి, అరటి ఆకులు, కమలం పువ్వులు తదితర పూజా సామగ్రిని భక్తులకు పంపిణీ చేస్తున్నట్లు అప్పారావు తెలిపారు. అలాగే అయ్యప్ప స్వామి తదితర పూజలు నిర్వహించేందుకు అరటి బొందల దొప్పలను అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు తనకెంతో సంతృప్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. అప్పారావు సేవా తత్పరతను, భక్తి భావాన్ని జగ్గంపేట నియోజకవర్గం ప్రజలు వేణోళ్ళ కొనియాడుతున్నారు. పూజకు సంబంధించిన పత్రికలు ఫ్రీగా ప్రతి ఇంటికి అట్టుకెళ్ళి 18 సంవత్సరాల నిస్వార్థంగా దైవభక్తితోటి సర్వీస్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి మన జగ్గంపేటలో ఉండటం మన అందరికీ అదృష్టం. ఈ సంవత్సరం రేపు జరగబోయే సెకండ్ శ్రావణ శుక్రవారానికి కూడా పత్రికలు అతను పంచిపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా కావాల్సిన అందరూ కూడా తీసుకుని దైవ కార్యక్రమానికి మీరు దైవ కార్యక్రమం చేసుకోవాల్సిందిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాం. నేను 2006లో మొదలెట్టానండి సేవ. ఈ మామూలుగా ఏ పండుగ వచ్చినా ఏది వచ్చినా ఫ్రీగా నేను సేవ చేస్తానండి. ఇప్పుడు వరలక్ష్మి పూజ కోసం 1 రోజుల ముందు నేను అన్నీ మొదలెట్టి అన్నీ చేస్తానండి. పత్రిళ్ళు, తర్వాత మొత్తం సేవ, మారేడు పత్రి, జంపు పత్రి, మొత్తం అన్ని పత్రిలన్నీ వరలక్ష్మి పూజకి అన్నీ సప్లై చేస్తానండి. తర్వాత మా అట్టాకులు, తర్వాత కళాపువ్వులు అండి, ఇవన్నీ చేస్తానండి. పత్రిలు అవన్నీ చేస్తానండి. మొత్తం దేవుడికి నాయుడికి ఏం కావాలన్నా అన్నీ చేస్తానండి. అలా తర్వాత కార్తీక మాసంలో మొత్తం అందరికీ అట్టిబందులు అందరికీ ఇంటింటికి ఇటుకెళ్ళి పంచి పెడతానండి. ప్రతి గుళ్ళు కాడ డెప్పలో పోసి ఎడదీసి వడతానండి. జనాలకి ఇబ్బంది లేకుండా బతికుండి రాక మంచి పని ఎలా చేయాలని నాకు మనసులోంచి వచ్చిందండి. ఆ దేవుడే చేస్తున్నాడండి నాతోటి.